పల్నాడులో మావోయిస్టుల లేఖల కలకలం రేగుతూ ఉన్నాయి. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేనితో పాటు మరికొంతమందిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖలు వెలిశాయి. అవినీతి, భూ కబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టు లేఖల ద్వారా హెచ్చరించారు. దాచేపల్లి మోడర్న్ స్కూల్ వద్ద లేఖలు కనిపించాయి. ఎరపతినేనితో పాటు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మప్ప, తంగెడ శ్రీనివాసరావు, పగడాల భాస్కర్లకు వార్నింగ్ ఇస్తూ లేఖలు విడుదల చేశారు. అంటే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ గుంటూరు నుంచి మరిన్ని వివరాలు అందిస్తారు. హరీష్, ఎరపతినేనితో పాటు మరికొంతమంది టీడీపీ నేతలకి ప్రస్తుతం లేఖలు మనం చూస్తున్న మావోయిస్టుల పేరుతో వచ్చినటువంటి లేఖలు ఎంతవరకు అంటే క్రెడిబిలిటీ ఉంది? లేఖలకి మావోయిస్టుల నుంచి వచ్చాయా లేకపోతే ఎవరైనా కావాలని చేసిందా? ఏమంటున్నారు పోలీసులు? ఏమంటున్నారు? హెచ్చరికలు అందుకున్న నేతలు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే చక్రి ప్రతిసారి ఎలక్షన్ సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టుల నుంచి బెదిరింపులు కానీ లేఖలకు సంబంధించిన వ్యవహారం కానీ నడుస్తుండటం సర్వసాధారణంగా మారినటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు కూడా తాజాగా నడి రోడ్డు మీద దాచేపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో రద్దీగా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి పోస్టర్లు అదేవిధంగా కరపత్రాలు కూడా విడుదలైనవి. ప్రధానంగా అవినీతి, భూ కబ్జాలను ప్రశ్నిస్తూ మావోయిస్టు పల్నాడు కమిటీ పేరుతో కరపత్రం విడుదలైంది. ఈ వ్యవహారం మీద మాత్రం స్థానికంగా కూడా చివరి చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా చూసుకుంటే గురజాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎరపతినేని, అతనితో పాటుగా నాయి బ్రాహ్మణ సంస్థానికి ఫెడరేషన్ నామినేషన్ పోస్ట్ లో ఉన్నటువంటి చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు నవకుమారు, టీడీపీకి సంబంధించినటువంటి నేతల మీదే పక్కాగా పేర్లు ప్రస్తావించి కరపత్రాలను ముద్రించి వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ వ్యవహారం మీద పోలీసులు ఇప్పటికే లేఖలను స్వాధీనం చేసుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇక్కడ తిరిగింది ఎవరు అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో కూడా ఎటువంటి ఆధారాలనే లభిస్తాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఎలక్షన్ సమయం దగ్గర పడుతున్నటువంటి సమయంలో పల్నాడు ప్రాంతంలో కూడా కొంత పొలిటికల్ కూడా హైటెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ప్రతిసారి కూడా ఈసారి కూడా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కూడా కేంద్ర బలగాలు కావాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి లేఖ రాసినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కి సంబంధించి అతి తక్కువ సమయం ఉండటం, ప్రచారాన్ని కూడా హోరాహోరీగా ఉండేటువంటి పరిస్థితి. రాజకీయంగా కూడా రెండు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద వైరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టులకు సంబంధించినటువంటి లేఖలు కూడా తీవ్ర స్థాయిలో కలకలంగా మారినటువంటి పరిస్థితి. పోలీసులు ఈ వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరీష్. పల్నాడులో మావోయిస్టు లేఖలు కలకలం రేపుతూ ఉన్నాయి. గురజాల ఎమ్మెల్యే ఎరపతినేనితో పాటు మరికొంతమందిని హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరుతో లేఖలు వెలిశాయి. అవినీతి, భూ కబ్జాదారులు తమ పద్ధతి మార్చుకోవాలని మావోయిస్టులు లేఖల ద్వారా హెచ్చరించారు. దాచేపల్లి మోడర్న్ స్కూల్ వద్ద లేఖలు కనిపించాయి. ఒక ఎరపతినేనే కాదు, ఎరపతినేనితో పాటు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ గుంటుపల్లి నాగేశ్వరరావు, దాచేపల్లి ఎంపీపీ నవకుమార్, టీడీపీ నేతలు మునగ నిమ్మప్ప, తంగెడ శ్రీనివాసరావు, పగడాల భాస్కర్లకు కూడా ఈ లెటర్స్ ద్వారా వార్నింగ్ ఇచ్చారు మావోయిస్టులు. మరైతే లెటర్లు మావోయిస్టుల ద్వారా వచ్చాయా లేదంటే ఎవరైనా ప్రత్యర్థులు కావాలని చేశారా అనేది తెలియాల్సి ఉంది.